State-of-the-art research, industry-driven skilling, 100% placements. KL, deemed to be university. వెల్కమ్ టు ఆర్టీవీ. ప్రస్తుతం అయితే బోనాల హడావిడి అయితే షురు అయిపోయింది. గత బోనాల కంటే అంటే గత వారం గోల్కొండ బోనాల కంటే ఈ వారం గోల్కొండ బోనాలు మాత్రం అంగరంగ వైభవంగా అయితే జరుగుతున్నాయి. ప్రస్తుతం పొద్దున్న 8 గంటల నుంచే భక్తుల హడావిడి అనేది మొదలైందని చెప్పాలి. గత వారంతో పోలిస్తే ఈ వారం తొందరగా భక్తుల సంఖ్య అనేది ఇప్పటికే పెరిగిపోయింది. ఈరోజు దాదాపుగా 2 లక్షల మంది వచ్చే అవకాశం ఉందనేది కూడా తెలుస్తోంది. ప్రస్తుతం అయితే గోల్కొండ మొత్తం కూడా భక్తుల బోనాలతో అంగరంగ వైభవంగా కలకలలాడుతుందని చెప్పాలి. చాలామంది అమ్మవారికి మొక్కులు సమర్పించుకుంటూ అలాగే బోనాలని ఒడిబియ్యాలని వారు ఏ విధంగా అయితే అమ్మవారిని మొక్కుకుంటారో అవన్నీ కూడా జరిగాయన్న సంతోషంతో జరగాలి అన్న దానితో ప్రతి ఒక్కరు కూడా అమ్మవారికి బోనాలని సమర్పిస్తూ ఉంటారు. అదేవిధంగా ఈరోజు కూడా కొన్ని వందల సంఖ్యలో బోనాలు అమ్మవారికి చేరడం అనేది విశేషం అని చెప్పాలి. ఈ వారం భక్తుల సంఖ్య కూడా అధికంగా ఉండటంతో పోలీస్ బందోబస్తు కూడా అధికంగా ఉందని చెప్పాలి. అయితే ప్రస్తుతం ఈరోజు కూడా అమ్మవారికి సమర్పించే బోనాల ఏర్పాట్లన్నీ కూడా ఘనంగా జరిగాయి. అదేవిధంగా ఒక సైడ్ చూసుకుంటే మొత్తం కూడా బోనాలు అమ్మవారికి చేర్పించే లైన్ ఒకవైపు, మరొక వైపు సామాన్య భక్తుల లైన్ ఒకవైపు అని చెప్పాలి. పొద్దున 5 గంటల నుంచి చాలా మంది కూడా క్యూలో లైన్ కట్టిన సంఘటనలు కూడా ఉన్నాయనే చెప్పాలి. ఈరోజు గోల్కొండ అంటే బోనాలు అనగానే గోల్కొండ అనగానే ప్రతి ఒక్కరికి గుర్తుకొస్తూ ఉంటుంది. బోనాల సందడి ఏ విధంగా ఉంటుంది ఏంది అనేది. అదేవిధంగా ప్రాముఖ్యత దానికి వస్తే కనుక గోల్కొండ బోనాలకి సంబంధించి ప్రతి ఒక్కరూ కూడా ఇక్కడికి వచ్చి ఇతర రాష్ట్రాల నుంచి కూడా ఇక్కడికి వచ్చి అమ్మవారిని దర్శించుకుంటూ ఉంటారు. అదేవిధంగా ఈరోజు ఏర్పాట్లు ఏ విధంగా ఉన్నాయి ఏంటనేది కూడా ఒకసారి కనుక్కుందాం. అన్న, ఈరోజు ఏర్పాట్లు ఎలా ఉన్నాయి? పొద్దున్న చూసుకుంటే అన్నీ బాగానే ఉన్నాయమ్మ. అన్ని భక్తులు పొద్దున 5:30-6 గంటల సందే రద్దీ స్టార్ట్ అయిపోయింది. భక్తులు ఒడిబియాలు బోనాలు వాళ్ళు సమర్పించుకుంటున్నారు. అంటే గత వారంతో పోలిస్తే ఈ వారం భక్తుల సంఖ్య ఎక్కువగా ఉంది. అలాగే పొద్దున్న నుంచి ఈరోజు భక్తులందరూ కూడా అమ్మవారిని దర్శించుకుంటున్నారు అంటున్నారు. ఏ విధంగా ఉంది భక్తుల సంఖ్య అయితే పెరిగే అవకాశం ఉంది. ఎందుకంటే ఇది మనకు ఎవ్రీ ఇయర్ సెకండ్ బోనం రోజు ఖచ్చితంగా లక్షల్లో పబ్లిక్ వస్తుంది. కానీ ఈసారి ఇంకా ఎక్కువ వచ్చే అవకాశం ఉందని తెలుస్తుంది. పోయిన ఆదివారం చాలా మంది భక్తులు ఇబ్బంది పడ్డారు. అంటే అనుకున్న స్థాయి కంటే ఎక్కువగా భక్తులు రావడంతో అందరూ కూడా ఇబ్బంది పడ్డారు అని విన్నాము. నిజమేనా? అట్లయితే జరగలేదు. అక్కడక్కడ అవకతవకలు చిన్న జరుగుతూ ఉంటాయి. కానీ ఈసారి మాత్రం ఖచ్చితంగా పోలీసు బందోబస్తులు, హెచ్ఎండబ్ల్యూ అన్ని డిపార్ట్మెంట్ వాళ్ళతో అన్ని సంబంధాలు అన్నీ బాగానే జరుగుతున్నాయి. అంటే పోయిన వారం లాగానే భక్తులకు ఎలాంటి ఇబ్బంది కలగకుండా ఎక్కడికక్కడ హెల్త్ క్యాంపులు, వాటర్ సప్లై ఇవన్నీ కూడా పెట్టారు. మొత్తం ఎంతమంది? ఖచ్చితంగా పెట్టారమ్మా. అన్ని హెల్త్ డిపార్ట్మెంట్ వాళ్ళు ఉన్నారు, హెచ్ఎండబ్ల్యూఎస్ వాళ్ళు ఉన్నారు, జిహెచ్ఎంసీ వాళ్ళు ఉన్నారు, మళ్ళీ పోలీస్ డిపార్ట్మెంట్ వాళ్ళు, ప్రతి ఒక్క డిపార్ట్మెంట్ వాళ్ళు వాళ్ళ జాబ్స్ వాళ్ళు చేస్తూనే ఉన్నారు. ఇంకోటి ప్రతి చెక్ పాయింట్స్ కూడా ఉన్నాయి. వాళ్ళ జాబ్స్ వాళ్ళ ప్రకారంగా చేస్తున్నారమ్మా. బోనాలకు సపరేట్ లైన్ ఉన్నది, ఒడిబియాలకు సపరేట్ లైన్ ఉన్నది, సాధారణ భక్తులకు సపరేట్ లైన్ ఉన్నది. ఒకవేళ ఎవరైనా స్త్రీలు వృద్ధులు ఎవరైనా ఉన్నా కూడా వాళ్ళకి సపరేట్గా లైన్లో పంపిస్తున్నాం అమ్మా. భక్తులకి ఎలాంటి ఇబ్బంది కలగకుండా గేట్ దగ్గర నుంచి పైన అమ్మవారిని దర్శించుకునే వరకు కూడా మొత్తం అందరికి భక్తులకి ఇబ్బంది కలగకుండా మొత్తం ఫెసిలిటీస్ అన్నీ కూడా ఉన్నాయండి. అన్నీ ఉన్నాయమ్మా, అన్నీ ఉన్నాయి. ఖచ్చితంగా అన్నీ చేస్తున్నాము. మేము వాలంటీర్స్ కూడా గుడి తరపున వాలంటీర్స్ కూడా ప్రతి సంవత్సరం చేస్తాము. అదేవిధంగా ఈసారి కూడా చేస్తున్నాము. ఎలాంటి ఇబ్బందులు జరగకుండా మేము చూస్తున్నాము. భక్తులకి ఇబ్బంది కలగకుండా ఎంతమంది వాలంటీర్స్ ఉన్నారన్న ఈరోజు? భక్తులకు ఇబ్బంది కలగకుండా అమ్మవారి సేవ చేయడానికైతే అందరూ మేము కూడా వస్తాము అనే ఒక అడుగు ముందే వేస్తారు. అందరూ చేస్తూనే ఉన్నారమ్మా. అందరూ చాలామంది భక్తులు వస్తూనే ఉన్నారు. ఇంకా కొంతమంది ఇప్పటికే చాలామంది వచ్చారు. ఇంకా కొందరు రావడానికి ఇంకా కొంచెం వీలుగా ఉంది. ఇక్కడ చూసుకుంటే భక్తుల సంఖ్య కూడా గంటలకి పెరుగుతుందనే చెప్పాలి. అదేవిధంగా భక్తులకి ఎలాంటి ఇబ్బంది కలగకుండా ఎక్కడికక్కడ హెల్త్ క్యాంపులు, అలాగే వాటర్ సప్లై, ఎమర్జెన్సీ వాష్రూమ్స్ ఇవన్నీ కూడా పెట్టడం జరిగింది. అలాగే వృద్ధులకి ఎలాంటి ఇబ్బంది కలగకుండా బాలింతులకి, చిన్న పిల్లలు ఉన్న వాళ్ళు కూడా అమ్మవారిని దర్శించుకోవడానికి వచ్చిన వాళ్ళకు కూడా స్పెషల్ లైన్ అనేది ఏర్పాటు చేయడం జరిగింది. ఇతర రాష్ట్రాల నుంచి కూడా భక్తులు ఇక్కడికి రావడంతో రద్దీ ఎక్కువగానే ఉన్నప్పటికీ కూడా పోలీస్ సిబ్బంది ఎవరికి వారు ఎటు సైడ్ వెళ్ళాలి ఏంటని చెప్పి ఎంతో ఓపికగా చెప్తున్న సందర్భాలు కూడా ఇక్కడ కనిపిస్తూ ఉన్నాయి. ప్రతి ఒక్కరు కూడా అమ్మవారిని తలుచుకుంటూ అమ్మవారిని దర్శించుకోవడానికి అయితే వచ్చారు. ప్రతి సంవత్సరం కూడా మీ దగ్గర నుంచి అమ్మవారికి బోనం ఎక్కించడం ఏ విధంగా అనిపిస్తుంది? ఏ విధంగా అంటే పొద్దుగాల లేచి తలస్నానం చేసి ఇంట్లో పూజలు చేసి వచ్చినాక గోల్కొండ జగదమ్మ దగ్గర వచ్చేసి
అమ్మవారికి నిష్టంగాతోని బోనము తయారు చేసి అమ్మవారికి బోనం సమర్పిస్తాం. అంటే ప్రతిసారి కూడా మీరు ఈ విధంగా అలంకరించుకొని మరి అమ్మవారికి దర్శించుకోవడం జరుగుతుంది. మరి ప్రతి ఇయర్ కంటే ఈ ఇయర్ ఎలా అనిపిస్తుంది మీకు? ఈ ఇయర్ అంటే ఎంత సేఫ్టీగా లేదు, ఎందుకంటే ఈ పోలీసు వాళ్ళ దౌర్జన్యము కొంచెంగా మాకు అనేది ఒక ఏం సంతోషం అనేది లేదు ఈసారి అసలు. ఎందుకంటే మనుషులకు మేము జోగినీస్ కానీ శివశక్తులు కానీ శివగనాథులు కానీ అందరిలో మమ్మల్ని కూడా కొల్చేస్తున్నారు. జనాలలో విఐపి ఎంపీలకు దర్శనిస్తారు, మమ్మల్ని ఏమో ఎలాంటి సహకారం అనేది లేదు. అంటే మామూలుగా బోనాలు అనగానే జోగినీలు అనేది అర్థమైపోతూ ఉంటుంది, అంటే అమ్మవారి రూపంతో సమానం మీరు. అలాంటిది మీకు ఎందుకు అంత ఇబ్బంది అవుతుంది? అలా ఎందుకంటే అప్పుడు తెలంగాణ కేసీఆర్ ఉన్నప్పుడు ఒక విధంగా ఉండే ప్రభుత్వము, ఇప్పుడు రేవంత్ రెడ్డి వచ్చినాక ప్రభుత్వం ఒక విధంగా ఉంది. చాలా అంటే చాలా బాధగా ఉన్నా కానీ అమ్మవారు పాడి పంట అందరినీ చల్లంగా చూడాలని చెప్పేసి అమ్మవారికి బోనము సమర్పిస్తాం. ప్రతి ఇయర్ దాదాపు నేను ఎత్తుకున్న 10 ఇయర్స్. ఇక్కడ నుంచి ఇక్కడ గవర్నమెంట్ హాస్పిటల్ వెనకాల 7 టెంపుల్స్ ఉంటుంది. ఆ టెంపుల్ దగ్గర నుంచి ఎవ్రీ ఇయర్ ఎప్పుడైనా తీసుకొని వస్తాం. ఏ విధంగా అలంకరిస్తారు అంటే పొద్దుగా లేచి తలస్నానం చేసి ఎవరితోని మాట్లాడకుండా ఏం చేయకుండా నిష్టంగా అమ్మవారికి అలంకారం చేస్తాం. ఉజ్జయిన్లో కానీ లస్కర్ మాంకాలమ్మ దగ్గర కానీ బల్కంపేట ఎల్లమ్మ దగ్గర కానీ విజయవాడ కనకదుర్గమ్మ కానీ జూబ్లీస్ పెద్దమ్మ దగ్గర కానీ చేస్తాం. అమ్మవారి దగ్గరికి వెళ్ళి ఏం కోరుకుంటామంటే అందరు బాగుండాలి, అందులో మేము బాగుండాలని చెప్పేసి కోరుకుంటాను. ముగ్గురమ్మల మూల పుటమ్మ కోరిన వారి కొంగు బంగారం శ్రీ జగదాంబిక మహంకాళి టెంపుల్. ఇది 3వ వారం అమ్మవారి పూజలు. ఈ 9 వారాలు జరుగుతుంటాయి ఇక్కడ. గత ఏడాది కంటే ఈసారి కొత్తగా కాంగ్రెస్ ప్రభుత్వం రావడం, తెలంగాణ వచ్చిన తర్వాత ప్రత్యేక ఏర్పాట్లు బాగా వివిధ శాఖలతో కలిపి ఆర్ఎండ్బి కానీ వాటర్ వర్క్స్ కానీ ప్రత్యేకంగా పోలీస్ శాఖ కానీ వైద్య బృందం కానీ అన్ని ఏర్పాట్లు చేసింది. ప్రతి ఒక్కరికి క్యూ లైన్స్ సపరేట్గా ఉన్నాయి. గత ఏడాది కన్నా పోలిస్తే ఈ సమయానికి ఇంకా రద్దీ ఎక్కువగా జరిగింది. ఇక్కడ ఎన్విరాన్మెంట్ డిపార్ట్మెంట్ వాళ్ళు కూడా మా తరఫు నుంచి ఒక 400 మంది వాలంటీర్స్ని పెట్టి మహిళలకు ఎటువంటి ఇబ్బంది కాకుండా మరుగుదొడ్ల ఏర్పాట్లు, శానిటేషన్ ఏర్పాట్లు అన్ని ఏర్పాట్లు ఇక్కడ జరిగాయి. ఇంకా తెలంగాణ సాంప్రదాయం కళలు ఇంకా ప్రతిబింబించేలాగా వచ్చే వారాలు కూడా మేము ఈ విధంగానే ఏర్పాట్లు చేసి ఘనంగా ఈ బోనాలు నిర్వహిస్తామని చెప్తాం. అంటే పొద్దున కంటే మధ్యాహ్నం తర్వాత నుంచి కూడా ఎక్కువ మంది భక్తులు అమ్మవారిని దర్శించుకోవడానికి వస్తూ ఉంటారు. పోతరాజుల వేషాలతో కూడా ఇక్కడికి వచ్చి నృత్యాలు ఆడుతూ ఉంటారు. దాని గురించి ఈరోజు స్పెషల్గా 3వ వారం కాబట్టి వివిధ ప్రాంతాల నుంచి, జంట నగరాల నుంచి 32 ప్రాంతాల నుంచి తొట్టెల ఊరేగింపులు వస్తాయి మేడం. మెయిన్ సబ్జీ మండి, పార్దివాడ, మల్లెపల్లి, సికింద్రాబాద్ నుంచి వస్తుంటాయి. అనేక మంది భక్తులు వస్తుంటారు. వారి కోసం సపరేట్గా, పోతురాజుల కోసం సపరేట్గా లైన్ ఏర్పాటు చేశాము. ఎందుకంటే కొందరు మహిళలు వాళ్ళ నృత్యాలతో భయపడడం ఇలాంటివి జరుగుతాయి కాబట్టి వాళ్ళకు సపరేట్గా మేము వాళ్ళకు కూడా ఏర్పాట్లు చేశాము. గత వారంతో పోలిస్తే ఈ వారం భక్తుల రద్దీ అనేది ఎక్కువగా ఉంది. మరి లాస్ట్ ఇయర్ మేము 1 lakh 1.5 lakh వస్తుంది అనుకున్నాం ఫస్ట్ వారం. కానీ ఫస్ట్ వారం ఈ సంవత్సరం 3 లక్షల వరకు వచ్చారు. కానీ పోలీస్ శాఖ వారు వాళ్ళ యొక్క సమన్వయంతో దాని ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా వాళ్ళు చక్కగా వాళ్ళు చేసుకున్నారు. ఈసారి మేము ఈరోజు 4 లక్షల నుంచి 5 లక్షల మంది భక్తులు వస్తారని మేము కోరుకుంటాం. ఎస్పెషల్లీ జోగినీలు ఎక్కువ వస్తుంటారు ఈ కార్యక్రమానికి, మహిళలు ఎక్కువగా ఉంటారు. ఇప్పుడు వరకు చూసుకుంటే పొద్దు నుంచి ఇప్పుడు వరకే దాదాపుగా 1.5 లక్షల నుంచి 2 లక్షల మంది జనాలు వచ్చారు. ఆల్మోస్ట్ 1 lakh వరకు రీచ్ అయ్యారండి. ఈ టైం ఏంటంటే మెయిన్ లేడీస్ ఎక్కువగా ఒడి బియ్యం పోసేవాళ్ళు, అమ్మవారికి బోనాలు చేసేవాళ్ళు ఈ సమయం వస్తారు. 1 తర్వాత ప్రొసెషన్ నుంచి వచ్చేవాళ్ళు, ఇక్కడ కింద ఫంక్షన్స్ జరుగుతుంటాయి, ఫంక్షన్స్ నుంచి వచ్చేవాళ్ళు ఆ రద్దీ ఎక్కువగా ఉంటుంది. ఇది 9-9:30 వరకు రాత్రి వరకు కంటిన్యూ అవుతుంది. 11 గంటలకు అమ్మవారికి ఆరతి ఇచ్చి క్లోజ్ చేస్తాం దేవాలయం. అంటే ఆరతి అనేది చాలా ప్రాముఖ్యమైంది అని చెప్పి ఇందాక కూడా చెప్పడం జరిగింది. అయితే అది క్లోజ్ చేసే టైంకి భక్తులందరూ కూడా తోపులాట ఎక్కువగా జరుగుతుంది. మరి ఎలాంటి జాగ్రత్తలు తీసుకుంటారు? తప్పకుండా భక్తుల మనోభావాల్ని దృష్టిలో ఉంచుకొని ఎవరైనా వస్తే వాళ్ళని ఆపేసి ప్రతి ఒక్కరికి ఆరతి అందేలాగా, ఎందుకంటే ఇది స్లోప్ కిందిగా ఉంది, పైనుంచి ఆరతి ఇచ్చిన తర్వాత ప్రతి ఒక్కరికి అందే విధంగా మేము ఆ ఏర్పాట్లు చూసుకుంటాం. అంటే కింద 9 o'clockకి ఎంట్రీ క్లోజ్ అయిపోతుంది. సో ఆ 9 o'clock నుంచి వచ్చిన పబ్లిక్ అందరికీ ఆరతి మాత్రం తప్పకుండా దొరికేటట్టు చేస్తాం. అంటే ఇంకోటి ఇక్కడ ముఖ్యంగా చెప్పుకోవాల్సింది ఏంటంటే భక్తులు ఎక్కడెక్కడ నుంచో వస్తూ ఉంటారు కాబట్టి ఇతర రాష్ట్రాల నుంచి కూడా వాళ్ళందరికీ కూడా ఫుడ్ కూడా మీరు కింద అరేంజ్ చేయడం జరిగింది. టిఫిన్ కానివ్వండి, లేకపోతే మధ్యాహ్నం భోజనం కూడా
దానికి ఎంతమంది కింద ఒక 10,000 మందికి భోజనము ఏర్పాటు చేశారు. ఇక్కడ ఎండోన్మెంట్ తరఫు నుంచి ఇక్కడ పనిచేసే సిబ్బందికి కానీ, పోలీస్ శాఖ కానీ, వైద్య శాఖ కానీ, HMW శాఖ వాళ్ళకి కానీ వాళ్ళకు కూడా ఇక్కడ మేము భోజన సదుపాయాలు ఏర్పాటు చేశారు. ఎందుకంటే ఈ క్రౌడ్లో వాళ్ళు కిందికి వెళ్ళి తినలేరు కాబట్టి మేము ఇక్కడ వాళ్ళకి ఏర్పాటు చేసాం. కింద ఒక 10,000 మందికి ఏర్పాటు చేసాం. అంటే గత సంవత్సరంతో పోలిస్తే ఈ సంవత్సరం మాత్రం గోల్కొండ బోనాలు అంగరంగ వైభవంగా అయితే జరుగుతున్నాయి అంటారు. తప్పకుండా మేడం, గత ఏడాది కూడా బాగా జరిగాయి. దానికన్నా ఎక్కువ ప్రతిసారి మేము దీన్ని మెరుగుపరచడానికే ప్రయత్నిస్తాం. ఇది గోల్కొండ కాదు, ఈ స్థానిక ప్రజల యొక్క మనోభావాలు కానీ వారి యొక్క ప్రెస్టేజ్గా తీసుకొని ఈ యొక్క బోనాల్ని అత్యంత వైభవంగా జరుగుతాయి. అమ్మ ఎక్కడి నుంచి వచ్చారండి? నేను లంగరాజు బాపున్నారు. పుట్టింది పెరిగింది గోల్కొండలోనే. మేము దర్శనానికి మేము వచ్చాము. ఇక్కడ ఏ విధంగా ఉందండి? రద్దీ ఏ విధంగా ఉంది? రద్దీ చాలా ఇబ్బందిగా ఉంది. ఏర్పాట్లన్నీ కూడా ఎలా చేశారు? అమ్మా ఏర్పాట్లన్నీ ఏ విధంగా చేశారు? ఏర్పాట్లు సౌకర్యంగా అవుతున్నాయి. ఏర్పాట్లకు ఏం ఇబ్బంది లేదు. అన్ని ఏర్పాట్లు సౌకర్యంగా అవుతున్నాయి. పోలీసులు కానీ మనం ఎంసీఎస్ కానీ వాళ్ళు కానీ సౌకర్యంగా చేస్తున్నారు. అంటే అమ్మవారి దర్శనానికి ఎంత టైం పడుతుందండి? ఎందుకంటే మినిమం 1 అవర్ కంటే ఎక్కువ అవుతుందమ్మా. 1 అవర్ కంటే ఎక్కువ అవుతుంది దర్శనానికి. అమ్మవారికి మాకు ఏం లేదు. ప్రజలు కూడా మంచిగానే ఉన్నారు. పోలీసు వాళ్ళు ప్లస్ ఎంసీఎస్ వాళ్ళు చాలా మంచి కేర్ఫుల్గా చేస్తున్నారు అందరూ. ఎందుకంటే ఎక్కువ ఈ తల్లి సత్యం గల తల్లి, ఎల్లమ్మ తల్లి. మేము చిన్న ఉన్నప్పటి నుంచి వస్తాం ఇక్కడ. అన్న ఆషాఢం మొదటి రోజు నుంచి కూడా అమ్మవారికి పూజలు ఏ విధంగా చేస్తూ ఉంటారు? ఎలాంటి అభిషేకాలు కానివ్వండి, లేకపోతే ఒడిబియ్యం కానివ్వండి, ఏ విధంగా సమర్పిస్తారు? ముందుగా మీ ఛానల్ వాళ్ళకి గోల్కొండ జగదాంబ మహంకాళి అమ్మవారి బోనాల శుభాకాంక్షలు. బోనాల జాతర అంగరంగ వైభవంగా జరుగుతుంది. ప్రతి సంవత్సరం లాగానే ఆషాఢ మాసంలో ఎప్పుడైతే అమావాస్య వస్తుందో ఫస్ట్ గురువారం కానీ ఆదివారం కానీ మనకు బోనాలు ప్రారంభమవుతాయి. సో అన్ని గుళ్ళల్లో మామూలుగా బోనాలు అవుతాయి, కానీ మన ఇక్కడ గోల్కొండ మాత్రం 9 వారాలు అవుతాయి అనమాట. ఫస్ట్ డే రోజు ఎట్లయితే మనకు తొలి బోనం స్టార్ట్ అవుతుందో ఫస్ట్ డే అంటే మొన్న మన క్లాస్ సండే రోజు ఉదయం 5:30-6 గంటల లోపు ఇక్కడున్న దేవాలయ కులవృత్తి పని వాళ్ళ ఆధ్వర్య అందంలో 6 గంటల లోపల ఫస్ట్ తొలి బోనం అమ్మవారు సమర్పిస్తాం. అంటే ఆ బోనం సమర్పించడంతో బోనాల కార్యక్రమం స్టార్ట్ అయ్యన్నట్టు. తదనంతరం 12 గంటలకు మనకు అక్కడ లంగ రోజులో దేవాదాయ శాఖ నుంచి పట్టు వస్త్రాలు సమర్పిస్తారు. అక్కడ నుంచి తొట్టెల ఊరేగింపు వస్తుంది. అట్లాగే మనకు బంజారా దర్వాజా నుంచి సర్కార్ భవనం వస్తుంది. తర్వాత మనకు చోటా బజార్లో మన అయ్యగారి ఇల్లు ఉంటుంది. అక్కడ అమ్మవారిని పొదియడము, అమ్మవారి పూజ చేయడం విగ్రహము. అక్కడ నుంచి ఆ విగ్రహము తొట్టెల ప్రొసెషన్ తీసుకొస్తూ బంజారా దర్వాజా నుంచి వచ్చిన ప్రొసెషన్ కూడా అక్కడ మన గోల్కొండ గేట్ దగ్గర కలిసి అటు నుంచి అమ్మవారిని తీసుకొని రావడం జరుగుతుంది. అట్లా 9 వారాలు అంటే ప్రతి ఆదివారం ప్రతి గురువారం ఇక్కడ పూజ జరుగుతుంది. ఒకసారి శాకాంబరిగా, ఒకసారి కాళీమాతగా అట్లా. అయితే 7వ పూజకు అమ్మవారి శావ ప్రోగ్రాం ఉంటుంది ఇక్కడ. అయితే ఎప్పుడైతే 7వ పూజ ఉంటుందో 9 వారాల్లో 7వ వారం రోజు అమ్మవారి శావ తీస్తారు. అలాగే లాస్ట్కు అంటే తొలి బోనం ఇక్కడే స్టార్ట్ అవుతుంది. ఎట్ ది సేమ్ టైం లాస్ట్ అంటే 9వ వారం కూడా తుది బోనం కూడా ఇక్కడే స్టార్ట్ అవుతుంది అనమాట. ఆ రోజు అమ్మవారికి కుంభహారతి ఉంటుంది, అలాగే కళ్ళు శాఖ ఉంటుంది, గుమ్మడికాయలు కొట్టం ఉంటుంది, రతి నైవేద్యం ఉంటుంది, చాలా ప్రోగ్రామ్స్ ఉంటారు. అంటే ఈ విధంగా 9 వారాలు కూడా అమ్మవారికి అంగరంగ వైభవంగా బోనాలు సమర్పించడం జరుగుతుంది. అట్లే ఇవాళ అంటే ఇవాళ 3వ వారము సిటీలో వేరే ప్లేసెస్ నుంచి ఇవాళ నాకు తెలిసి పోలీస్ వాళ్ళు ఇచ్చిన ఇన్ఫర్మేషన్ ప్రకారం 25 తొట్టెలలో వస్తున్నాయి. సిటీ నుంచి మొత్తం నుంచి 25 తొట్టెలను తీసుకొని వస్తారు. దగ్గర నియర్ బై వాళ్ళకు 4 లక్షల పబ్లిక్ వరకు వస్తుంది మనకు. ఆ రకంగా జరుగుతుంది. అంటే ఇక్కడ కమిటీ వాళ్ళు కానీ దేవాలయ వృత్తిపాలు కానీ అందరం కూడా ఇక్కడున్న జనాలకు ఎటువంటి ఆటంకం కలగకుండా, ఎటువంటి ఇబ్బంది కాకుండా అందరం దగ్గరుండి చూసుకోవడం జరుగుతుంది. ఇప్పటివరకు అయితే ఎటువంటి కాలేదు. అమ్మవారి దేవాలయం ఎటువంటిది కాకుండా అందరూ మంచిగా బోనాలు జరుపుకోవాలని అమ్మవారిని కోరుకుంటున్నాను. అంటే చాలా మంది కూడా పెళ్లి కావట్లేదనో, లేకపోతే పిల్లలు పుట్టట్లేదనో వెండి ఉయ్యాలలో అవి కూడా సమర్పిస్తూ ఉంటారు. అంటే అనుకున్నవి జరగాలి అంటే ముందుగా గోల్కొండ అమ్మవారు నిజమమ్మ. అంటే తొట్టెల కడతారనమాట. పిల్లలు పుట్టాలని తొట్టెల, అట్లాగే పెళ్లి కాలేదని అట్లా మనకి తొట్టెల కట్టడం, బియ్యం పోయడం అవన్నీ జరుగుతాయి. అంటే అమ్మవారి భక్తి అనేది అదొక నమ్మకం. అమ్మవారి శక్తి స్వరూపిణి కాబట్టి ఆ నమ్మకంతో ఇక్కడ చాలామందికి తొట్టెలు కట్టడం వల్ల పెళ్ళిళ్ళు కావడం కానీ, బియ్యం పోయడం వల్ల పిల్లలు పుట్టడం కానీ అట్లా చాలా వాళ్ళకి కోరికలు నెరవేరుతాయి ఇక్కడ. థ్యాంక్ యూ. అమ్మవారిని దర్శించుకోవడానికి వస్తూ ఉంటారు భక్తుల రూపంలో. మరి మహిళలకి ఎలాంటి సౌకర్యాలు? మహిళలకి మంచి సౌకర్యాలు పెట్టినామండి. ఏ ఇబ్బంది లేకుండా 10 నిమిషాలకు ఒకసారి గోల్కొండ బోనాలకి దర్శనం చేసుకోవడానికి మంచిగా చాలా
ఇదిగోన్న ఏది లేకుండా మేము చూసుకునే కమిటీని పెట్టినాం. ఇక్కడ చాలా పబ్లిక్ వస్తుంటుంది. గోల్కొండ ప్రజలు చాలా వస్తుంటారండి. చాలా అమ్మవారు మహంకాళి అమ్మవారు చాలా పవిత్రమైన దేవత. ఆమె చాలా నిష్టగా ఉంటుంది. ఎవరికి ఏ ఇబ్బంది రాకుండా చూస్తుంది ఈ అమ్మవారు. అందుకే అందరు ప్రత్యేకంగా భక్తులు వచ్చి చాలా మొక్కులు తీర్చుకుంటారు. చాలా విధానాలు చాలా బాగుంటుందండి. ఎవరైనా కూడా ఏ ఇబ్బంది లేకుండా ఇప్పటి వరకైనా కూడా నడుస్తుంది. కాంగ్రెస్ నుంచి కూడా చాలా సపోర్ట్ మేము కూడా ఇది చేస్తున్నామండి. కాంగ్రెస్ ఏ బ్లాక్ ప్రెసిడెంట్గా నేను చెప్తున్నాను. ఈ గోల్కొండ బోనాలు చాలా ఇదిగా ఉంటారు. అమ్మవారితో సహా కాళికా అమ్మవారికి కూడా ఎక్కువ ఘనంగా పూజలు జరుగుతూ ఉంటాయి. మరి ఈ రోజు రద్దీ ఏ విధంగా ఉంది అంటారు? అమ్మవారికి ప్రత్యేక పూజలు ఏ విధంగా జరుగుతున్నాయి? ఈరోజు అమ్మవారి 3వ పూజ. అమ్మవారికి ఈరోజు ఉదయమే అభిషేక కార్యక్రమం జరగడం జరిగింది. అలాగే ఈరోజు అమ్మవారికి ఓడి బియ్యాలు పోయడము, కళ్ళు సాక పెట్టడము, ఘటాలు తీసుకొచ్చి గుమ్మడికాయలతో సాక పెట్టడము, అలాగే గుమ్మడికాయలతో కళ్ళు సాక పెట్టడం జరిగింది. ఈరోజు ఇక్కడ గోల్కొండ ప్రత్యేక ఏంటంటే జగదాంబ అమ్మవారు మరియు మహాంకాళి అమ్మవారు స్వయంభూగా వెలిచిన విగ్రహాలు ఇవి. గోల్కొండ ప్రత్యేక ఏంటంటే 9 వారాలు అమ్మవారి పూజలు అవుతాయి. ఇది 3వ పూజ. ఆగస్టు 4th రోజు లాస్ట్ పూజ. ఇక్కడ వంశ పారంపరంగా బ్రహ్మచారి అలాగే నరసింహచారి ఇలా సాయిబాబాచారి ఈ వృత్తిలో ఈ మహాంకాళి దేవాలయ వంశపరంగా పూజారిగా చేసుకుంటూ వస్తున్నాము. నా పేరు గోల్కొండ శ్రీకాంత్. ఈ వంశపరంగా చేసుకుంటూ పూజా కార్యక్రమంలో పాల్గొనుకుంటూ అలాగే వచ్చిన భక్తులు తీసుకొచ్చిన మొక్కులు ఇలాగే ఓడి బియ్యాలు కానివ్వండి, అమ్మవారికి సమర్పించిన పరమాన్నం కానివ్వండి ఇక్కడ తీసుకొచ్చి ఎక్కేయడం జరుగుతుంది. అలాగే బోనాలు కూడా తీసుకొచ్చి ఓడి బియ్యాలు తీసుకొచ్చి సమర్పించడం జరుగుతుంది. అంటే ఈ రోజు పొద్దున నుంచి ఇప్పటి వరకు ఎంతమంది భక్తులు వచ్చారు? పొద్దున 6 గంటల నుంచి ఇప్పటి వరకు అయితే ఒక 50 నుంచి 60 లక్షల పబ్లిక్ వచ్చి జరిగింది. ఈరోజు 3వ పూజ జంట నగర్ లంగరోజు నుంచి కార్వాన్ నుంచి జియాగూడ నుంచి ఈరోజు 25 నుంచి 30 తొట్టెళ్ళు అలాగే బోనాలు బస్తీ వాసి నుంచి బోనాలు కూడా రావడం ఈరోజు వస్తాయి. ఎందుకంటే ఇది 3వ వారము. అందరు భక్తులు లంగరోజ్, జియాగూడ, మణికొండ, షేక్పేట్, పురాణా పూల్ నుంచి అమ్మవారికి తొట్టెలను తీసుకొని రావడం జరుగుతుంది. ఈరోజు ప్రత్యేక ఏంటంటే జంట నగరాల నుంచి తొట్టెలను తీసుకొని రావడం జరుగుతుంది, సమర్పిస్తారు ఈరోజు. సరే, ఇప్పుడు వరకు చూసుకుంటే గోల్కొండ బోనాలకి చాలా మంది భక్తులు వస్తూ ఉంటారు కొన్ని లక్షల్లో. అలాంటిది వాళ్ళకి ఏ విధంగా జాగ్రత్తలు చెప్తున్నారు? ఎంతమంది బందోబస్తుకు వచ్చారు? ఓవరాల్ బందోబస్తు అనేది సీనియర్ ఆఫీసర్స్ చెప్పిన దాన్ని బట్టి ఇన్స్ట్రక్షన్స్ ప్రకారం గవర్నమెంట్ ఆఫ్ తెలంగాణ అయితే మాకు చెప్పడం జరిగింది. దాన్ని బట్టి అంత ఓవరాల్ బందోబస్తు చేసుకోవడం జరిగింది. దీంట్లో ఒక సెక్టర్స్ వైజ్ డివైడ్ చేసి టెంపుల్కి సెపరేట్గా సెక్టర్ పెట్టేసి ఇన్స్పెక్టర్స్ ఒక 4 ఇన్స్పెక్టర్స్ అండ్ ఎస్ఐస్, ఉమెన్ స్టాఫ్ అంతా ఇచ్చి ఎంట్రీ అండ్ ఎగ్జిట్ రూట్స్ అనేది సెపరేట్గా చేస్తూ ప్రాపర్గా ఎలాబరేట్ బందోబస్తు అనేది చేయడం జరిగింది. దాంట్లో భాగంగా ఈరోజు 3వ బోనం రోజు గోల్కొండ అమ్మవారికి, జగదాంబ అమ్మవారికి పెద్ద మొత్తంలో జనాలు అన్ని చోట్ల అంటే ఈ చుట్టూ ఉన్నటువంటి హైదరాబాద్కి చుట్టూ ఉన్నటువంటి ప్రాంతాల నుంచి దాదాపు 1.5 నుంచి 2 లక్షల వరకు క్రౌడ్ వస్తారనే ఉద్దేశంతో ఈ బందోబస్తు అనేది వేయడం జరిగింది. గత 3 రోజుల నుంచి కంటిన్యూస్గా మేము ఇక ఉండి సీనియర్ ఆఫీసర్స్ అందరు కూడా ఇక్కడ వచ్చి మానిటర్ చేయడం జరిగింది. సార్ వాళ్ళు ఏదైతే ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చారో దాని ప్రకారం భక్తులకు ఎలాంటి ఇబ్బంది కాకుండా అన్ని విధాల ప్రజలకు ఎలాంటి అసౌకర్యం కాకుండా ఉండడానికి సెక్టర్ వైజ్ చేసి వాళ్ళని దర్శనం చేసుకుని ప్రాపర్గా వాళ్ళ ఇంటికి వెళ్ళే విధంగా చూస్తున్నాం. అలాగే కొంతమంది ఆకతాయిలు వాళ్ళపైన ప్లస్ చట్ట వ్యతిరేక పనులు చేసే వాళ్ళపైన స్పెషల్ నిఘా అనేది పెట్టడం జరిగింది. ఎప్పటికప్పుడు మానిటర్ చేయడం జరిగింది. సీసీ కెమెరాస్ అవన్నీ పెట్టేసి ఎవరైతే మహిళలు వస్తున్నారో భక్తి శ్రద్ధలతో వచ్చి వాళ్ళ బోనం సమర్పించుకుని పోయే మార్గంలో ఎవరు ఇబ్బంది పెట్టే కొంతమంది ఆకతాయిలు ఉంటారు, వాళ్ళపైన కూడా స్పెషల్గా ఫోకస్ చేయడం జరిగింది. అంటే గోల్కొండ ఎంట్రీ కింద నుంచి చూసుకుంటే గేట్ దగ్గర నుంచి పైన అమ్మవారి ఆలయం వరకు కూడా ఎంతమంది ఉన్నారు సార్ సిబ్బంది? అంటే దాదాపు మొత్తం సిబ్బంది నాకు ఎగ్జాక్ట్ ఐడియా లేదు, బట్ లార్జ్ స్కేల్లో బందోబస్తు అనేది చేయడం జరిగింది. గత సండే మన గురువారం కంటే కూడా ఎక్కువ స్ట్రెంత్ అనేది పైకి ఇవ్వడం జరిగింది. మొత్తం సెక్టర్ వైజ్ డివైడ్ చేశారు మొత్తం ఈ ఏరియా అంతా కూడా. సార్, ఇప్పుడు ప్రస్తుతానికి గోల్కొండ బోనాలు అనగానే ట్రాఫిక్ అనేది ముందుగా మనకు గుర్తుకొస్తూ ఉంటుంది. మరి ట్రాఫిక్ నిబంధనలు ఏ విధంగా ఉన్నాయి? ట్రాఫిక్ అనేది డైవర్షన్స్ అనేది పెట్టారు. ట్రాఫిక్ సీనియర్ ఆఫీసర్స్ కూడా ఇన్వాల్వ్ అయ్యి మొత్తము ఫోర్స్ని అంతా డిప్లాయ్ చేయడం జరిగింది. మెయిన్గా మనకు 3 రూట్లు ఇంపార్టెంట్ రూట్స్. ఆ 3 రూట్లలో కూడా డైవర్షన్స్ పెట్టేసి పార్కింగ్ ప్లేసెస్ అనేది స్పెసిఫిక్గా ఇయర్ మార్క్ చేసి అక్కడ వెహికల్స్ పార్క్ అయ్యే విధంగా ప్లేసెస్ ఇయర్ మార్క్ చేయడం జరిగింది.
గోల్కొండ బోనాల అమ్మవారిని దర్శించుకోవడానికి చాలా మంది భక్తులు అయితే ఇక్కడికి రావడం జరిగింది. మరి భక్తుల సంఖ్య ఏ విధంగా ఉంది, ఏర్పాట్లు ఏ విధంగా జరిగాయి ఏంటని తెలుసుకోవడానికి ఇప్పుడు మనతో పాటు అంటే అమ్మవారికి కొన్నేళ్ల నుంచి పూజలు చేస్తూ అమ్మవారి దర్శనంలో ఉంటున్న కొంతమంది కులవృత్తులు మనతో ఉన్నారు. వాళ్ళతో మాట్లాడదాం. నమస్తే అండి. నమస్కారం అమ్మ. ఇప్పటి వరకు చూసుకుంటే చాలా మంది జనాలు వచ్చారు. మరి పొద్దు నుంచి ఎంతమంది వచ్చారు ఏంటి? దాదాపుగా ఇప్పుడు ఉదయం నుండి చూస్తే మాకు 20,000 మంది భక్తులు దర్శనం చేసుకున్న తెలిసింది. మా 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 దృష్టిలోకి అయితే వచ్చింది. వాస్తవానికి మొట్టమొదట మీ ఆర్టీవీ వాళ్లకు అదేవిధంగా ప్రేక్షకులందరూ కూడా గోల్కొండ శ్రీ జగదాంబ మహంకాళి ఎల్లమ్మ బోనాల శుభాకాంక్షలు తెలుపుకుంటున్నాము. మేము ఏదైతే కులవృత్తులము మా దాదాపుగా పూర్వీకులు మా తాతలు ముత్తాతల నుండి ఏదైతే మా కులవృత్తులు ఏదైతే మేము బైన్లోలము డప్పు చాకలి మంగలి కుమ్మరి వడ్రంగి పోతరాజు ఇట్లా సంపండ వర్గాలం అందరం కలిసి ఇక్కడ అమ్మవారి యొక్క సేవలో మా పూర్వీకుల నుండి మాకు వచ్చిన ఆ యొక్క ఆశీర్వాదం అనుకోవాలి, అమ్మవారి ఆశీర్వాదము. మేము మా పిల్లలతో పాటు కూడా మేము చేయడం వంటి జరుగుతుందమ్మా. అంటే ఈ రోజు కూడా రొట్టెల ఊరేగింపు ఇవన్నీ కూడా ఉన్నాయని చెప్పి విన్నాము. నిజంగా ఇవన్నీ ఉన్నాయండి? దాదాపుగా ఈరోజు 58 తొట్టెన్లని మాకు కింద పోలీసు అధికారులు తెలపడం జరిగిందమ్మా. ఈరోజు ఎంత ఫ్లోటింగ్ ఉంటుందంటే దాదాపుగా 2 లక్షల లోపు ఏదైతే భక్తులు ఈరోజు దర్శనం చేసుకుంటారు. ఎందుకంటే మీరు చూసారు జంట నగరాల్లోని హైదరాబాద్ జంట నగరాల్లోని అంతటా ఎక్కడి నుండి ఉన్నాయని కూడా ఊరేగింపు ఎట్లా అంటే తొట్టెన్లు తర్వాత ఘటాలు అన్నీ ఈరోజు ఇక్కడ అమ్మవారికి శ్రీ జగదాంబ మహంకాళి ఎల్లమ్మ తల్లికి సమర్పించడం జరుగుతుంటుంది. అవునమ్మా. అంటే ఎక్కడే భక్తులకు ఇబ్బంది కలగకుండా హెల్త్ క్యాంపులు ఇవన్నీ పెట్టడం జరిగింది. దాదాపుగా ఎన్ని హెల్త్ క్యాంపులు పెట్టారు? వాటర్ సప్లై కూడా ఎక్కడెక్కడ పెట్టారు? దాదాపుగా మీరు చూస్తున్నారు ఇక్కడ మన అంబులెన్స్లు కూడా అరేంజ్ చేస్తారు అధికారులు. ఎందుకంటే నిన్ననే ఒక సమీక్ష జరిగింది మొన్న ప్రిన్సిపల్ సెక్రటరీ గారు అదేవిధంగా మా దేవాదాయ కమిషనర్ గారి ఆధ్వర్యంలో. అదేవిధంగా అంతటా క్యాంపులు కూడా ప్రతి దగ్గర ఒక 20 మెట్లకు కూడా ఒక హెల్త్ క్యాంప్ పెట్టారు. అదేవిధంగా ఇక్కడ వాటర్ సప్లై అయితే ఇప్పుడు చూసారు వచ్చిన భక్తులకు కూడా మినరల్ వాటర్ కూడా ఇస్తున్నారు. అదేవిధంగా ఏదైతే మున్సిపల్ వాటర్ ఏదైతే ఉంటుందో కదా వాటర్ సెవరేజ్ బోర్డులు వాళ్ళు కూడా సప్లై చేస్తున్నారమ్మా. అంటే ఎక్కడ కూడా భక్తులకు ఇబ్బంది కలగకుండా ఎక్కడికక్కడ లైన్లు పెట్టి అమ్మని దర్శించుకోవడానికి అనేది పంపిస్తూ ఉన్నారు. మరి లాస్ట్ వారం జరిగినట్టుగానే ఈసారి కూడా కుమ్మరుల బోనాలు అమ్మవారికి సమర్పిస్తున్నారు. అమ్మ ఇది కుమ్మరుల బోనం అని ఉండేది. మా వృత్తి పనివారులం అందం కంచి ఉదయము ఏదైతే 5 గంటలకు ఇప్పుడు సంపండ వర్గాలు ఉన్నాయి కదా అవి ఎక్కిస్తాం మొదట. తర్వాత నజర్ బోనం అనేది అక్కడ నుండి వస్తుంది. అందరం కలిసి ఏదైతే సంపండ వర్గాలు ఇప్పుడు పేరు చెప్పినాం కదా ఉదయము 5:30కు మేమందరం కలిసి ఇక్కడ బోనం ఎక్కిస్తామన్నా. అది ఆనవాయితమ్మా. దాని తర్వాత ఇక ప్రతి ఒక్కరు అందరు కలిసి ఎక్కియడం అంటే జరుగుతుంటుందమ్మా. పొద్దున్న నుంచి అమ్మవారికి బోనాలు అనేవి సమర్పిస్తూ ఉంటారు. ఏ టైం వరకు అవుతూ ఉంటుందండి? అమ్మ ఇది దాదాపుగా 10 గంటల వరకు ఉంటుందమ్మా. 10 గంటల వరకు బోనాలు ఎక్కిస్తారు. ఇంకోటి ఇక్కడ విశిష్టమైనది ఏంటంటే గోల్కొండ మహంకాళి జగదమ్మ మహంకాళి ఎల్లమ్మ దగ్గర చివరికి ఒక హారతి ఇస్తామమ్మ. ఆ హారతి ఏంటంటే మనము మద్యం ఉంటుంది కదా మందు దాంతో ఇస్తామమ్మ. అది దాదాపుగా ఈరోజు 10:30, 11 కూడా కావచ్చు. ఎందుకంటే ఫ్లోటింగ్ చూస్తారు కదా భక్తులు అప్పుడు ఇస్తామమ్మ. అప్పుడు కూడా జనాలు ఉంటారు. ఆ హారతి గురించి చాలామంది వెయిట్ చేస్తుంటారమ్మా. అప్పుడు మాది ఏముంటుంది అంటే మా జమిడికా ఉంటుంది, మా బయలులోది డప్పుల డప్పు ఉంటుంది, కొమ్ము ఉంటుంది, తర్వాత జాకడ ఉంటుంది, శృతి ఉంటుంది. అట్లా మా కులవృత్తులు అందరం నిలబడి మా రాజమణి అని మాకు లాస్ట్కి చివరిన మా దేవదాసిని ఆమె అమ్మవారికి ఆరతి ఇస్తుందమ్మ. ఆ ఆరతి చాలా పవిత్రమైన ఆరతి. చాలామంది ఆ ఆరతి గురించి వెయిట్ చేస్తుంటారు. ఆ ఆరతి చాలా పవిత్రమైంది, విశిష్టమైంది కూడా. ఎందుకంటే గోల్కొండ ఎల్లమ్మది కాబట్టి. హారతి ఎప్పుడు ఇస్తారండి? ఇది లాస్ట్ చివరికి ఇస్తారమ్మా. పూజ అయిన తర్వాత ప్రతి వారం ఇస్తామమ్మ. ఈరోజు 3వ పూజ కాబట్టి 10:30 అవుతుందో 11 అవుతుందో దాదాపుగా భక్తులందరూ వాళ్ళ మొక్కులు తీర్చిన తర్వాత అమ్మవారిని మేము బంద్ చేసే ముందల ఆలయాన్ని బంద్ చేసే ముందల అక్కడ అమ్మవారికి ఆరతి ఇవ్వడం జరుగుతుందమ్మ. బోర్డు మెంబర్ అమ్మ. నేను గోల్కొండ ఎల్లమ్మ బోర్డు మెంబర్ని. నా పేరు రేణుక. ఇక్కడ ఇప్పుడు లాస్ట్ సండే నుంచి అవుతున్నాయి కదా. మేము పొద్దున 9:30కి అంటే మేము 6:30కి ఈరోజైతే 6:30కే వచ్చిండ్రు. రోజైతే 9:30 కల్లా ఉంటున్నాము. ఏ భక్తులకి ఏ విధమైన అసౌకర్యం లేకుండా మేము చూసుకుంటున్నాము. ప్రతిదీ కూడా ఎవరికి ఏ ఇబ్బంది కాకుండా చూసుకుంటున్నాం మేము. గోల్కొండ బోనాలు 2వ వారం అవటంతో మీరు పొద్దున్నే వచ్చి కూడా భక్తులకి ఎలాంటి ఇబ్బంది కలగకుండా చూసుకుంటున్నాం. ఇప్పుడు వాళ్ళకి వాటర్ అయినా ఇప్పుడు క్యాంపుల కింద నుంచి పై దాకా 6 దగ్గర వాటర్ క్యాంపులు పెట్టిండ్రు. 6 ప్లేస్లలో ఇక్కడ వరకు. మరి జిహెచ్ఎంసీ వాళ్ళు మొబైల్ టాయిలెట్స్ పెట్టిండ్రు. మొబైల్ టాయిలెట్స్ 20 పెట్టిండ్రు. లాస్ట్ ఇయర్ 10 పెట్టిండే, ఈసారి 20 పెట్టిండ్రు.
మళ్ళీ మెడికల్ క్యాంప్స్ కూడా 5 జాగాలో పెట్టిండ్రు, కింద నుంచి పై వరకు. అంబులెన్స్ 4 అంబులెన్స్ పెట్టిండ్రు. భక్తులకు ఏ విధమైన అసౌకర్యం కాకుండా మొన్న 3 రోజుల ముందర ప్రిన్సిపల్ సెక్రటరీ మీటింగ్ పెట్టి అందరికీ బోర్డు మెంబర్స్ కానీ ఇక్కడ ప్రతి ఒక్కరు ఎలక్ట్రీషియన్ వాళ్ళకి కానీ వాటర్ వాళ్ళకి కానీ భక్తులకు ఏ విధమైన అసౌకర్యంగా ఉండొద్దు అని మీరు చూసుకోవాలని ఒక 2 గంటల మీటింగ్ పెట్టి పోయినరు. మాతో ఎంత అయితే అంత మా అమ్మవారికి మేము సేవ చేసుకుంటున్నాం మేమైతే. అంటే గోల్కొండ లోపల గుడి చుట్టూ కూడా అన్ని కూడా అమర్చడం జరిగింది భక్తులకు ఇబ్బంది కలగకుండా. మరి బయట అంటే ట్రాఫిక్ కి సంబంధించి ఏమన్నా బయట ట్రాఫిక్ అంటే పొద్దున 6 నుంచి 8 వరకు 2 వీలర్లను అది పత్తి దర్వాజా దాకా అలో చేసిండ్రు. పత్తి దర్వాజా ముందుకు వచ్చిన తర్వాత బార్కెట్ పెట్టేసేసింది. ఇక 2 వీలర్ కూడా లోపలికి లేదు. అక్కడ బంజర్ దర్వాజా దగ్గర, ఇక్కడ మకాయి దర్వాజా దగ్గర మొత్తం బార్కెట్ పెట్టేసేసి భక్తులకి ఖాళీ నడకనే దారి వదిలిండ్రు. 2 వీలర్కి అయితే దారి వదలలేరు ఎవరు వచ్చినా. అంతే. ఇంకా విఐపీస్ వస్తే విఐపీస్కి మాత్రం అలో ఉంది. మామూలు భక్తులకైతే కాలినడకతోనే వస్తున్నారు. భక్తులకి ఎలాంటి ఇబ్బంది కలగకుండా పొద్దున 6 గంటల నుంచి కూడా ఏర్పాట్లు అన్ని కూడా చేస్తున్నాము. అదేవిధంగా ట్రాఫిక్ ఇబ్బంది కూడా కలగకుండా ఎక్కడికక్కడ దారి మళ్లింపు గేట్లు కూడా పెట్టడం జరిగింది. అదేవిధంగా లోపలికి అంటే గోల్కొండ లోపలికి ఎంటర్ అయినప్పటి నుంచి కూడా భక్తులకు ఎలాంటి ఇబ్బంది కలగకుండా వాటర్ ఫెసిలిటీ, అలాగే ఎమర్జెన్సీకి అంబులెన్స్ 4 కూడా పెట్టడం జరిగింది. ఎక్కడికక్కడ హెల్త్ క్యాంపులు కూడా పెట్టడం జరిగింది. భక్తుల సౌకర్యమే మాకు ముఖ్యమని కూడా వీళ్ళు చెప్పడం జరుగుతుంది. మరిన్ని వీడియోస్ కోసం చూస్తూనే ఉండండి RTV. కెమెరామెన్ వేణుతో రిపోర్టర్ దేవిక, హైదరాబాద్. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి. అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.